నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ ఎనాలిసిస్. మోస్తఫా ఖమేనీ మరో సంచలన వీడియో విడుదల. చరిత్రలో తొలిసారిగా బయటపడిన ఖమేనీ స్వరం. రహస్య మతపరమైన విద్యా సమావేశంలో కనిపించిన ఇరాన్ సుప్రీం లీడర్. వీడియోలో స్వరం ఉంది, కానీ తేదీ లేదు. మోస్తఫా బతికే ఉన్నాడన్న సంకేతమా, లేక పాత దృశ్యాలతో వ్యూహాత్మక ప్రచారమా? యుద్ధం తర్వాత ఇరాన్ నాయకత్వంపై కొనసాగుతున్న అతిపెద్ద మిస్టరీ. అమెరికా ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్కు కొత్త పజిల్. పశ్చిమాసియా రణరంగంలో మరోసారి ఒక వీడియో ప్రపంచాన్ని ఉలిక్కి పడేలా చేసింది. బాంబులు పేలుతున్న వేళ కాదు, క్షిపణులు దూసుకు వెళ్తున్న వేళ కాదు, ఊహించిన విధంగా ఒక గొంతు వినిపించింది. ఆ గొంతు ఎవరిదో తెలుసా? ఇరాన్ సుప్రీం లీడర్ మోస్తఫా ఖమేనీది. కొన్ని నెలలుగా ప్రపంచానికి కనిపించకుండా అజ్ఞాతంలో ఉన్న ఆయన ఆరోగ్యం ఎలా ఉంది? అసలు బతికే ఉన్నారా? నిజంగా పాలన సాగిస్తున్నారా అన్న తీవ్ర సందేహాల మధ్య ఇరాన్ అధికారిక ఫార్స్ వార్తా సంస్థ ఒక అరుదైన వీడియోను బయటపెట్టింది. ఈసారి కేవలం మోస్తఫా ముఖం మాత్రమే కాదు, ఆయన స్వరం కూడా స్పష్టంగా వినిపించింది. ఒక రహస్య మతపరమైన సమావేశంలో కూర్చుని ఓ విద్యార్థి పరిశోధనలు వింటూ స్పందిస్తున్న మోస్తఫా దృశ్యాలు ఇప్పుడు అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించాయి. కానీ అసలు ట్విస్ట్ ఏంటంటే ఆ వీడియోకు ఎలాంటి తేదీ లేదు. ఇది నిజంగా తాజా దృశ్యాలా, లేక శత్రు దేశాలకు సందేశం పంపేందుకు ఇరాన్ ఆడుతున్న మైండ్ గేమా? మరి ఈ జియో పొలిటికల్ థ్రిల్లర్ను ఇప్పుడు డీకోడ్ చేద్దాం. ఫిబ్రవరి 28 దాడుల్లో ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ మరణించిన తర్వాత ఆయన కుమారుడు మోస్తఫా ఖమేనీ మార్చిలో కొత్త సుప్రీం లీడర్గా ఎన్నికయ్యారు. అయితే తండ్రి మరణించిన నాటి దాడుల్లో మోస్తఫా కూడా తీవ్రంగా గాయపడ్డారన్న ప్రచారం జరిగింది. పదవిలోకి వచ్చిన తర్వాత కూడా ఆయన బహిరంగంగా కనిపించకపోవడం, ప్రజలను ఉద్దేశించి మాట్లాడకపోవడం వల్ల ఆయన ఆరోగ్యంపై అనేక అనుమానాలు రేకెత్తాయి. మరి ఈ అనుమానాలను బలం చేకూర్చేలా జూలైలో ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ మోస్తఫాతో కమ్యూనికేషన్ చాలా కష్టంగా మారిందని పేర్కొనడం పశ్చిమాసియాలో పెద్ద కలకలాన్ని రేపింది. ఆగస్టు ప్రారంభంలో వీరిద్దరూ ఒక రహస్య ప్రదేశంలో భేటీ అయ్యారన్న వార్తలు వచ్చినప్పటికీ ఆ సమావేశంలో కూడా రహస్యంగానే జరగడం మోస్తఫా గాయాల తీవ్రతపై కొత్త ప్రశ్నలు తెరపైకి వచ్చాయి. మరి అలాంటి పరిస్థితుల్లో ఇరాన్ మీడియా మొదట ఆగస్టు 9న కొన్ని సెకండ్ల విజువల్స్ విడుదల చేసి మోస్తఫా సజీవంగానే ఉన్నారనే సంకేతం ఇచ్చింది. కానీ ఆ వీడియోలో ఆయన స్వరం వినిపించలేదు. తాజాగా ఆగస్టు 25న విడుదల చేసిన వీడియోలో మాత్రం చరిత్రలోనే తొలిసారిగా ఆయన గంభీర స్వరం ప్రపంచానికి వినిపించింది. ఇరాన్ ఇస్లామిక్ సెక్యూరిటీ మోడల్పై ఆయన వివరించిన తీరు అంతర్జాతీయ సంచలనం రేకెత్తించింది. అయితే ఈ వీడియో వెనుక ఉన్న అతిపెద్ద మిస్టరీ దాని రికార్డింగ్ సమయం. వీడియోకు ఎలాంటి తేదీ లేకపోవడం. ఇది యుద్ధం తర్వాత రికార్డ్ చేసిన విజువల్సా, లేక సుప్రీం లీడర్గా బాధ్యతలు చేపట్టక ముందు నాటి పాత ఫుటేజ్నా అన్నది స్పష్టంగా తెలియటం లేదు. దీంతో కేవలం ఒక వీడియో ఆధారంగా ఆయన ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి పూర్తిగా బాగుందని చెప్పడం కష్టమని విశ్లేషకులు భావిస్తున్నారు. అసలు ఇరాన్ ఇప్పుడే ఈ వీడియోను ఎందుకు బయటపెట్టిందనేది ఇక్కడ కీలకమైన ప్రశ్న. మోస్తఫా ఆరోగ్యంపై మళ్ళీ ప్రచారం ఊపందుకుంటున్న సమయంలో ఈ వీడియో రావడం కేవలం యాదృచ్ఛికం కాకపోవచ్చు. నాయకుడు సురక్షితంగా ఉన్నారు, ఇరాన్ వ్యవస్థ బలంగా ఉంది అని స్వదేశీ ప్రజలకు, ప్రత్యర్థి దేశాలకు, అమెరికా, ఇజ్రాయెల్కు ఒకేసారి రాజకీయ సంకేతం పంపడమే దీని వెనుక ఉన్న వ్యూహంగా కనిపిస్తుంది. మరోవైపు ఇది పాత ఫుటేజ్ అయి ఉండవచ్చని, లేదా అత్యాధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాయిస్ క్లోయింగ్ సాంకేతికతతో సృష్టించిన దృశ్యాలు అయి ఉండొచ్చని నెట్టింట ప్రచారం సాగుతుంది. అయితే ఈ వీడియో డీ ఫేక్ అనడానికి లేదా పాతదని తేల్చడానికి ఎలాంటి అధికారిక ఆధారాలు లేవు. ఆడియో ఫోరెన్సిక్ విశ్లేషణ జరిగితే తప్ప వీడియో సాధికారికతపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం లేదు. తండ్రి పాలనలో తెర వెనుక కీలక వ్యూహకర్తగా ఉన్న మోస్తఫా ఇప్పుడు అత్యున్నత పీఠాన్ని అధిష్ఠించిన తర్వాత కూడా అత్యంత రహస్య జీవితాన్ని గడుపుతున్నారు. ఒక సుప్రీం లీడర్ ఉనికి, రక్షణకు సంబంధించి ఇంత రహస్యం పాటించడం పశ్చిమాసియా రాజకీయాల్లో ఒక అరుదైన పరిణామం. ఆయన నిశ్శబ్దమే ఇప్పుడు ఒక ప్రధానమైన రాజకీయ సైనిక ఆయుధంగా మారింది. ఇరాన్ అవసరాన్ని బట్టి మొదట చిన్న వీడియో, ఒకప్పుడు స్వరంతో కూడిన విజువల్స్ బయటకు వదులుతుండడం చూస్తే ఇదంతా ఒక పక్కా వ్యూహాత్మక మైండ్ గేమ్లా కనిపిస్తుంది. శత్రువుల నిఘా వర్గాలను గందరగోళంలో పడేసేందుకు ఇరాన్ రెవల్యూషన్ గార్డ్స్ ఈ రకమైన వ్యూహాత్మక ప్రచారాన్ని వాడుతున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వీడియో ద్వారా ఆయన మాట్లాడగలరని స్పష్టమైనప్పటికీ ఆయన రోజువారీ పాలన స్వయంగా నిర్వహిస్తున్నారా, కీలక సైనిక నిర్ణయాలు ఎవరు తీసుకుంటున్నారో అనే ప్రశ్నలకు మాత్రం ఇంకా సమాధానాలు దొరకలేదు. ఈ వీడియోను మిస్టరీకి ముగింపు కాకుండా పశ్చిమాసియా డ్రామాలో ఒక కొత్త మలుపుగా విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తానికి మోస్తఫా ఖమేనీ చుట్టూ ఉన్న గ్లోబల్ సస్పెన్స్ ఇంకా కొనసాగుతూనే ఉంది. మరి ఈ తాజా వీడియోతో ఆయన బతికే ఉన్నారనే ప్రచారానికి బలం చేకూరినప్పటికీ ఆయన తాజా ఆరోగ్య పరిస్థితి, అలాగే రికార్డింగ్ సమయంలో స్పష్టత వచ్చే వరకు ఈ ఇరాన్ సుప్రీం లీడర్ వాయిస్ మిస్టరీ మిడిల్ ఈస్ట్ జియో పాలిటిక్స్లో అత్యంత ఆసక్తికరమైన క్రైమ్ థ్రిల్లర్గానే మిగిలిపోనుంది.
ఒక గొంతు వినిపించింది కానీ మిస్టరీ మాత్రం ముగియలేదు. ఒక వీడియో వచ్చింది కానీ తేదీ మాత్రం రాలేదు. తండ్రి ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మరణం తర్వాత ఇరాన్ అత్యున్నత పీఠాన్ని అధిష్ఠించిన మొస్తఫా ఖమేనీ ఇప్పుడు స్వరంతో ప్రపంచానికి తన ఉనికిని చాటారా, లేక ఇరాన్ తన శత్రువులకు ఒక వ్యూహాత్మక సందేశం పంపిందా? ఈ ప్రశ్నలకు స్పష్టమైన సమాధానం దొరికే వరకు మొస్తఫా ఖమేనీ వాయిస్ మిస్టరీ పశ్చిమాసియాలో కొనసాగుతున్న అతిపెద్ద జియోపొలిటికల్ థ్రిల్లర్గానే మిగిలిపోనుంది. ఇది ఈనాటి ఎడిటర్ అనాలిసిస్. స్టే ట్యూన్డ్ టు 99 న్యూస్.